ఎందుకు కలవరిస్తున్నారు ఈ రోజు? పుల్లారావు గారు, సో ఓవరాల్ గా విన్నారు. సో ఇది కాన్సెప్ట్ అంటే ఇది పారదర్శకంగా ఉండాలి, వివాద రహితంగా ఉండాలి అంటే ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమున్నాయి? ఏంటంటే ప్లాట్ఫామ్ ఉండాలి. మనం ఇది ఈవేళ ఇంటర్నెట్ ద్వారా ఈ యాక్సెస్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ప్లాట్ఫామ్ చాలా ఈజీగా ఉండాలి హ్యాండిల్ చేయడానికి. మూడోది ఏంటంటే మన సిస్టంలో జిల్లా వైజ్గా వెళ్తే కలెక్టర్ మీద బాధ్యత పెట్టేస్తాం. ఆయన ఉంటే ఏదో ప్రెస్టేజ్, కానీ కలెక్టర్కి టైం లేదు. దీనికి వేరే ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. వేరే ఈకో సిస్టమ్ అంటే సెక్రటేరియట్లో ఇంకో ఏ డిపార్ట్మెంట్తో తక్కువ పని ఈ కనెక్షన్ ఉన్నదో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని మానిటర్ చేయమంటే పని అవుతాయి. కలెక్టర్ మీద పెడితే కుదరదు. సో అందువల్ల ప్లాట్ఫామ్ కావాలి, ఈజీ టు యూస్ ప్లాట్ఫామ్ కావాలి. ఇది వేరే కలెక్టర్ వేరే సిస్టమ్ పెట్టి చేయాలి. తర్వాత బ్రాడ్ అంటే గవర్నెన్స్ తో పాటు ప్యారలల్ గా ఈ పాలసీని ఎగ్జిక్యూట్ చేయాలి. గవర్నెన్స్ ని దీన్ని కాంబినేషన్ చేయకూడదు. చేస్తే అవ్వదు, ఏదో మీటింగ్ పెడతారు 3 నెలలు, కానీ ఆయనకి టైం ఉండదు. ఓవర్ బడ్జెట్, అఫీషియల్ ఓవర్ బడ్జెట్ అయిపోయింది. వాళ్ళు ఏదో చేస్తాం, మీటింగ్ పెట్టాం, సీఎం గారు వస్తున్నారు, 10 మందిని తీసుకొచ్చాం, ఫెయిల్ అయిపోతారు. ఈకో సిస్టమ్ చేయాలి. ఆ జిల్లా వైజ్ యూనిట్ గా తీసుకుంటే అడ్వైజరీ కమిటీ ఉండాలి. ఇలాంటి అందరూ ఉన్నారు కదా, ఇండస్ట్రీ ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే వాలంటీర్ చేస్తారో వాళ్ళకి అప్పచెప్పాలి, నువ్వు సక్సెస్ఫుల్ చేయమని. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ గా చేస్తే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈవేళ మనకంతా ఎలక్ట్రానిక్స్ తో అయిపోయింది, అంతా ఇంటర్నెట్ తో అయిపోయింది, వాట్సాప్ తో అయిపోయింది, ఇది కూర్చోకర్లేదు కూడా. సో ఈ ప్లాట్ఫామ్ ఒక అల్ట్రా మోడర్న్ ప్లాట్ఫామ్, ఈజీగా యూజ్ చేయటానికి, ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ సజెషన్స్ చేయటానికి ఒక యూనివర్సిటీకి అప్పు చెప్తారా, ఆ ప్రాంతంలో ఎలాగా కొత్త ఈకో సిస్టమ్ తీసుకొస్తే పని అవుతాయి. కొత్త ఈకో సిస్టమ్ చాలా ఇంపాక్ట్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, జనరల్ గా ఒక